నర్సాపూర్ నియోజకవర్గమైన శివంపేట మండలం అల్లిపూరు గ్రామంలో ఉపాధి హామీ పనులలో డబ్బులు అవకతవకలు చేసిన ఇద్దరు వ్యక్తులు శివంపేట మండలం అల్లిపూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ముందర ఆందోళన చేయడం జరిగింది. మన్నేస్వామి గోవర్ధన్ ఉపాధి హామీ పనులు చేయిస్తూ గ్రామ ప్రజలకు తెలియకుండా అమౌంట్ తీసుకుని రాని వాళ్ల పేరు మీద డబ్బులు తీసుకుంటున్నారని దీనిపై గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అమౌంట్ తీసుకుని పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరికైతే అటెండెన్స్ ప్రాబ్లం వల్ల కానీ మిగతా ప్రాబ్లమ్స్ వల్ల ఎవరెవరికైతే అమౌంట్ పడలేదు వాళ్ళందరికీ కూడా మళ్ళీ వేపిస్తాము. దీనిపైన ఎంక్వైరీ కూడా ఎంపీడీఓ సార్ ఎంక్వైరీ కూడా మేము చెప్పినాము. ఎంపీడీఓ సార్ కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. పై అధికారులు కంపల్సరీ దీని గురించి కొంచెము చర్య తీసుకోవాలని నేను మాత్రం కోరుకుంటున్నాను. వాళ్ళ ఇద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితుల రికవర్ కంపల్సరీ చేయాలని నేను కోరుకుంటున్నాను. గత 4-5 నెలల నుంచి ఉపాధి హామీ పథకం నడుస్తుంది. నడుస్తున్నది మన సెక్రటరీ ప్రమోద్ కుమార్ సారు, మన్నేస్వామి ఇంకా గోవర్ధన్ ఇద్దరిని ఉంచిండ్రు. వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళు ఉపాధి హామీ కూలీలను రోజు కూలీ చేపిస్తారు. ఊళ్ళకి వెళ్ళి చాలా మంది కూలీలు పోయారు పని లేక. వాళ్ళందరికీ 2 రోజులు 3 రోజులు కూలి వేస్తే ఇంటికాడున్న 100 మంది 200 మంది రైతులకు వాళ్ళు 6 రోజులు కూలి వేసుకొని ఒక్కొక్క రైతు మీద 1500 రూపాయలు ఒక వారానికి 1500 రూపాయలు వాళ్ళిద్దరు తిని సపరేట్ రాత్రిలో పోయి వాళ్ళందరి దగ్గర డబ్బులు రికవరీ చేసుకొని నర్సాపూర్ వెళ్ళి వేలిముద్రలు ఉన్న వాళ్ళ దగ్గర నర్సాపూర్ వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటికాడ కూర్చొని ఇప్పుడు రమ్మంటే గ్రామ పంచాయతీలు రాలేరు. వాళ్ళు సెక్రటరీ పిలిచినా వస్తలేడు, సర్పంచ్ పిలిచినా వస్తలేడు, మాజీ సర్పంచ్ పిలిచినా వస్తలేడు. ఊరు గ్రామ ప్రజలు ఇంటికి పోయినా కూడా మేము రామని చెప్పి పరారులో ఉన్నారు వాళ్ళిద్దరు. దయచేసి వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలి. తగు చర్యలు తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం రికవరీ చేసి ఇక్కడ ఉన్న ఈ కూలీ చేసిన ఈ కూలీలకు అందరికీ డబ్బులు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ పంచాయత్ సెక్రటరీ ఏం చెప్పిండు? సహకరిస్తానని చెప్పాడా? పంచాయత్ సెక్రటరీ మాకు సహకరిస్తానని, మీ డబ్బులు మేము ఎక్కడికి పోవు, మీ డబ్బులు మేము ప్రతి ఒక్కరికి డబ్బు వేపిస్తానని చెప్పి మాకు మాట ఇచ్చాడు. గోవర్ధన్ వాళ్ళపైన ఎంపీడీఓ వాళ్ళందరూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు ఇప్పుడు మా సెక్రటరీ హామీ ఇచ్చాడు. ఈరోజు మేము అందరం వెళ్ళి మా ప్రజలందరం వెళ్ళి పిటిషన్ ఇస్తానికి వెళ్తున్నాం. మేము 2 సంవత్సరాల పల్లె పని చేసుకున్నాం. మాకు కరెక్ట్ డబ్బులు వేస్తలేరు. 6 వారాలు చేస్తే 3 రోజులు వేస్తున్నారు, 3 రోజులు తీసేస్తున్నారు. మాకు 12 వారాలు చేస్తే 3 చిట్టీలు వచ్చినాయి. ఇంతవరకు మళ్ళీ చిట్టీలు అడిగితే మాత్రం లేవు, గాడికే చేసిరు అంతవరకే అంటే చెప్తున్నారు గోవర్ధన్ మన్నేస్వామి. మళ్ళీ పైసలు పేమెంట్ ఎక్కడ చేసిరు అంటే మమ్మల్ని కాదు మీరు అడిగేది సెక్రటరీని అడగమంట అని ఇంటికి రానియకుండా మమ్మల్ని వదిలి దుజాంచి తిట్టుకుంటా మమ్మల్ని ఇళ్ళకి పంపిస్తున్నారు. మీరు దయచేసి మా రైతుల మీద ఇంట్రెస్ట్ తీసుకొని మాకు మీ విశ్వాసంతో మా రైతులకు మా డబ్బు మాకు చెల్లించాలని నా యొక్క ధన్యవాదాలు. మా తల్లి కొరకు మా గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటలేరు. సెక్రటరీ గారు మీద ఏం లేదు. ఇంకో మన్నేస్వామి అది గోవర్ధన్ పైసలు తీసుకుని అవతల పడ్డారు. ఇంకా గోవర్ధన్ ఇప్పుడు వాళ్ళని ఏమంటారు శ్రద్ధ తీసుకుంటారో ఒక వచ్చి తీసుకోరు. మాది చేయనర్థం.